నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే నాగారంలో ఉన్నాము. నాగారంలోని 300 క్వార్టర్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇక్కడ దాదాపు 40-50 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ స్థానికులు ఉన్నారో ఇవాళ వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా లేకపోతే ఈ గవర్నమెంటే వీళ్ళని ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి అంటే ఖచ్చితంగా బట్టలతోనైతే వాళ్ళు వెళ్ళిపోవాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. సో అసలు ఏంటి అంటే ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ ఉంటున్నా కూడా వాళ్ళ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్లాట్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడానికి గల కారణం ఏంది అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. సో ఇందులో భాగంగానే మనం ఇక్కడికి వచ్చినాం. అమ్మ, మీరు చెప్పండి, మీ బాధ అసలు ఏందమ్మా? బాధ ఏం లేదు సార్. ఫస్ట్ అమ్మని గెలిపించుకోమన్నది మేజర్ నీతికిరణ్. గెలిపించుకొని రమ్మ, గెలిపిస్తే మీకు ఇల్లు టెక్స్ చెప్పిస్తాంట అన్నది. మాకు ఏ పనులు వద్దమ్మా, మాకు ఒకటే పని కావాలా అంటే అన్నాం. సరే నమ్మ గెలిచాక చేపిస్తాంట అన్నది. గెలిచింది, తీసుకున్నది. నెల లోపల చేపిస్తానది. చేపిస్తానగానే సరే అంట 3 నెలలు ఊకున్నాం. 3 నెలల తర్వాత ఏం చేశారంటే ఆ సారు వెళ్ళిపోయిండు అన్నాడు. అక్కడ వెళ్ళిపోయాడు, అక్కడ చేసే సారు. ఆయన వెళ్ళిపోతే ఇంకొక సార్ ఉంటాడు కదా, ఆయన ఒక్కడితోనే నడతలేదు కదా ఇదంతా. సార్ వచ్చిందని చెప్పింది. మళ్ళీ ఒకసారి పోయినాం. మళ్ళీ ఒకసారి పోతే ఒక 6 నెలలు ఆగుంటాం అన్నది. ఇంటికి పోయినాము. 6 నెలలు అయిపోయింది. 6 నెలలు ఆగుంటాం. 6 నెలలు అయినాక మళ్ళీ ఊకున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఏంటమ్మా ఈ పరిస్థితి ఏంటి, ఏం కదా, మనం ఏం పని చేయకమ్మా, మేము ఏదైనా బాధపడతాం, మా ఇంట్లో ఊరుస్తున్నాయి అవి అడుగుతలేము మేము, మాకు ఎందుకు మా పేరు మీద రావాలా, మా ఉన్న పేరు కొట్టేసి అట్టిగా జాగాలు ఏవైతే ఉన్నాయో ఆ జాగాల పైన రిజిస్ట్రేషన్ చేపిరమ్మా అని మీరు అన్నారు అంతే. అనలే, టెక్స్ అయినాం ఖాళీ, టెక్సే రిజిస్ట్రేషన్ చూసి అనలేదు. టెక్స్ మనం టెక్స్ అంటే కొన్ని రోజులు అయినాక ఏమన్నారంటే కొన్ని డబ్బులు ఖర్చు అవుతాయంట అన్నారు. ఎన్ని అయితే అంటే ఒక 7,000 దాకా అవుతున్నట్టుగా అన్నారు. అంటే 3,000 కట్టినాము. 2 ఇండ్ల కంటే 7,000 కట్టినాము. కట్టి మళ్ళీ పోయినాము. మళ్ళీ పోతే ఏమన్నారంటే చేపిస్తాను. ఇంకేంటి చేపిస్తారన్నా, మేము ఇక్కడ టెంట్ వేసుకొని ఉంటాం మనం ఏమన్నా. సరే అమ్మ తిన్నట్టుగా ఇట్లా సరే ఉండురమ్మా, ఏం కాదు, మా తోడగురు చెల్లి అక్కలే కజాలని లెక్క అన్నారు. అట్లా కాదు, అట్లా మాట్లాడకన్నా, మాకు కంపల్సరీ పని కావాలా, మీకు పానమని ఇస్తాము, గెలిపించుకున్నాము, మాకు కావాలని మేము అన్నాము. చేస్తాను పోయినప్పుడు అలా ఇదే ముచ్చ చెప్పిండు. ఆ సార్లు అడిగి సార్లు మీ చేతుల పని సార్ చేసుడు అంటే మేము అన్నాం. మీరు ఓట్లు వేసుట్లనే మేయర్ అయ్యారు దండు నీతికిరణ్ గారు. మేము చెప్పినా మీకు, మేము వేసిన గెలిచిండ్రమ్మా, మేమే మీకు వెళ్ళకపోదు, మాకు ఆ పని చేస్తానే మేము ముంగడ నమ్మేసినాము. పానమే ఇస్తామన్నాం. నువ్వు పని చేసామనుకో. ఈ 5 సంవత్సరాలలో ఏం చేశారు, ఏం న్యాయం చేశారు మీ నాగరం ప్రజలకి? ఉన్న ఇదేంది ఇది ఉండే కమిటాలు ఉంటే ఏం చేస్తారు, మహిళలు కూర్చుంటారు అందరము. ఇక అందులో ఎవరు మాట్లాడేం కదనో. ఫస్ట్ మేడం ఉన్నప్పుడు ఒక దీని మట్ట తీసుకున్నామన్నారు, ఒక పిల్లల మట్ట తీసుకున్నామన్నారు, ఇట్లా గోడ పెట్టి. అయితే మన తర్వాత ఇక్కడ దాకా దాకున్నాం, అక్కడ కట్టుకుని దాకా ఇక్కడ దాకా తీసుకున్నారు. అంతకైనా ఊకున్నాము, ఏమనలేదు. ఎందుకంటే పైనుంచి వచ్చింది అంటున్నారు. కమిటీ హాల్ని దవాఖానీ చేసేసారు. కమిటీ దవాఖానీ చేసి చెమన్ కట్టారు. ఆ చెమన్ నీళ్ళు పోసేటోడు లేడు, నూకటోడు సాలిటోడు లేడు. అట్ట మేము చెట్లు పెట్టిండ్రు, ఏం ఫలితం లేకుండా అయిపోయింది. దోమలు అయితే ఇప్పుడు దోమలు ఈగలు తెలంగాణ నిద్రపోతలేదు. నాగారం ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ డివిజన్లో ఏదైనా చాలా పెద్ద సమస్య ఏమన్నా ఉందంటే డంపింగ్ యార్డ్. సో డంపింగ్ యార్డ్ విషయంలో కూడా మేయర్ గారికి, గతంలో ఉన్నటువంటి మేయర్ గారికి చాలా వరకు కూడా మీరు కలవడం జరిగింది, మీ బాధను కూడా చెప్పుకోవడం జరిగింది. చాలా మంది చనిపోయారు కూడా ఇక్కడ. ఈ ఏదైతే ఐసోలో చచ్చిపోయారు అంత 20-30 ఏళ్ళు. ఆ వాసనకు ఐసోలో చచ్చిపోయారు. ముసలు చావలేదు, ఇంకా ఐసోలో చచ్చిపోయారు బాగా మంది. 4 చచ్చిపోయారు ఐసోలు. అమ్మ, మొత్తానికి ఒక 15 మంది కూడా చనిపోయారు మొత్తానికి అని చెప్పేసి మొత్తానికి అన్నీ అంటే బాగా అందరూ చనిపోయింది. కానీ బాగా వయసులో అయితే ఒక 5 చచ్చిపోయారు. ఇంకా ముసలంటే మస్తు మంది పోయారు ఆ వాసనకు. కొద్దిగా బయట వండమంటలేండి, ఇంట్లో ఉడుకుట్లామంటున్నాం. వర్షకాలం వస్తే ఇంట్లో అయితే ఉండనుండే. ఎందుకంటే అభిసు చేపించకన్నాం మేము. మాకు ఇవి పేరు చేయించానుకో, టెక్స్ట్ చేస్తే మేము ఏమైనా చేయించుకుంటాం అమ్మని చెప్పినాం. సరే చేస్తామా, మీకు ఏం టెన్షన్ పెట్టుకోక అన్నది అమ్మ. దాంతోపాటు ఎవరైతే ఇక్కడ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు, లక్షలు కుమ్మరించి మరి వాళ్ళు అలా పని చేయించుకుంటున్నారు అనేది మాకు తెలిసింది. సో ఒక్కొక్కరి ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటే ఒక 15 ప్లాట్లు కూడా ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. దీంట్లో కబ్జాలు కావచ్చు అన్నీ కూడా ఉన్నాయి. అంటే ఈ నాగారంలో అంటే చాలా వరకు కూడా గతంలో నేను కూడా రావడం జరిగింది. ఏదైతే చెరువు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఏరియా మొత్తం కూడా కబ్జా చేసుకున్న చాలామంది. దాంట్లో కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా, అంటే ఎవరైతే పొలిటికల్ లీడర్స్ కూడా ఒక ఫంక్షన్ హాల్ లాంటిది ఒకటి ఉంది, అక్కడ కూడా చెరువు లోపలికి వెళ్ళి వాళ్ళు కబ్జా చేసుకోవడం జరిగింది అనేది మీకేమైనా తెలుసా? తెలుసు సార్, అది అక్కడ తెలియదు. అక్కడ మేము వెళ్ళాం కదా. మీరు ఈడ దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఏం జరుగుతుంది అంటే మీ ఊర్లోకి వచ్చి ఎవరు కబ్జా చేసుకున్నా మీకు ఏం తెలియదు, అంతేనా?
తెలుస్తారు మాకు. ఎందుకు తెలియదు? అంటే మేము తిరగం కదా, మేము ఇంట్లో ఉంటాం. మగ వాళ్ళకైతే బయట తెలుస్తుంది, మరి వాళ్ళకన్నా తెలుసా లేదా? వాళ్ళకి తెలుసు, పెద్దవాళ్ళకి తెలుసు. తెలిసిన తర్వాత మీ మీ గల్లీలకి మీ ఊర్లకి మీరు ఎట్లా రానిచ్చారు? ఇక రానిచ్చారంటే ఎవరు అందరు ఒక మాట. ఇప్పుడు ఎంతమంది వచ్చిండ్రు? ఇప్పుడు మంది అందరు ఒక్కసారి వెళ్తేనేమో దేనికైనా తగ్గదు. ఇక్కడ మీకు అర్థమైంది ఏంటంటే పైసలు ఉంటే మనం ఏడవయ్యన్నా మనం ఏమన్నా చేయొచ్చు అని నేను అంటున్నా. అంతేనా? మీకు అర్థమైందని ఇప్పుడు నేను అన్నది? సో ఇప్పుడు మీరు ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటున్నారు? మా పేరు టెక్స్టులు రావాలా, ఇండ్లు మంచిగా చేసుకోవాలి, అంతే. ఇంకో టెక్స్ట్ కావాలా. ఇదంతా ఏంది చిత్రకళ ఆ డంపింగ్ అది ఒకటి. మొన్న ఏంది ఇది వచ్చిందట, గుడ్డెనికి వచ్చిందట, మొన్న గుడ్డెనికి వచ్చిందట, అక్కడికి మొత్తం కాలిపోయింది, గుడ్డెని కాలిపోయిందట. డంపింగ్ కాలి మొక్కను గుడ్డెని కాలిపోయింది మొన్న డంపింగ్ కాలి మొక్కను. అమ్మ దాదాపు ఈ సమస్య మీకు ప్రతిసారి ఉంటుందమ్మా. దాంతోపాటు అధికారులు కూడా ఇక్కడికి వచ్చి చాలామంది మీరు నుంచి వెళ్ళిపోవాలని కూడా చాలాసార్లు చెప్పారంట. నిజమేనా? పోయినాము ఒకసారి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళిపోవాలని చెప్పేసి మేము అడిగాము అన్నట్టు. సార్ మా పరిస్థితి ఇట్లున్నది, ఎట్లా ఏం కదా, మేము డంపింగ్ కాల కోసం పోయినాము. పోతే ఏమన్నా అంటే మేము గవర్నమెంట్ ఇచ్చింది కదా అంటే, అప్పుడు ఎన్టీ రామారావు గెలిచినప్పుడు బీళ్ళకి ఇచ్చింది. ఇది బీడీ కార్మికులతో బీళ్ళకి ఇచ్చింది. బీళ్ళకి ఇచ్చారు మేము అంటే మేము ఇచ్చిన తావే కదంటే మీరు ఎట్లా ఇచ్చారు? అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు ఇచ్చింది ఎన్టీ రామారావు మాకు బీళ్ళకు. ఇప్పుడు అందరు వేరేళ్ళు లేక అందరూ ఆపుకొని ఉన్నారు అని మేమను. అయితే ఆ సాయం అన్నాడు, చూడ మీ తావు మాది కాబట్టి మేము ఇల్లు దాకా సూది తెచ్చుకోవచ్చు అంటాము. ఇళ్ళ దగ్గర ఎట్లా తెచ్చుకో సార్ అంటే, అవునమ్మా తెచ్చుకోవచ్చు, ఇళ్ళ దగ్గర సూది తెచ్చుకోవచ్చు సార్. ఎట్లా చేస్తారు సార్ ఇళ్ళ దాకా? మేము సంసారం ఇన్ని ఏళ్ళు అవుతుంది. మీకు కాలిస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తాం మాకు? మేము 30 ఏళ్ళ నుంచి వస్తున్నాం, మేము 40 ఏళ్ళ నుంచి. మాకు డబల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తాం? మాకు అవసరం, మాకే ఉన్నా, మా లెక్క మాకే ఉన్నారా, మా పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలా, అది తీసేయాలి అంటాను. మీకు కావాల్సిన డిమాండ్స్ అయితే ఇవే, ఇంతే అంతే. మాకు కావాల్సిన డంపింగ్ ఒకటి ఈ టెక్స్టులు వాళ్ళకు చేసేయాలి. మాకు ఇదంతా చెత్త చెదారం. దాదాపు ఇన్ని లక్షలు, దాదాపు ఇప్పుడు ఒక్కొక్కరు 5,000, ఒక్కొక్కరు 3,000, ఒక్కొక్కరు 7,000, ఒక్కొక్కరు 15,000 ఇవన్నీ తీసుకొని ఏం చేసిరమ్మా? ఈ చిల్లర పైసలు కాదు ఇవన్నీ, చిల్లర పైసలే కదా. ఇప్పుడు ఒక్కొక్కరు ఇచ్చిన చిల్లర పైసలే. మేము ఒక 40 మంది పైసలు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారమ్మా? చెప్తుంటా సార్, మేము ఇచ్చింది ఇక్కడ మాకు తెలిసిన పెద్ద మనిషికి ఇచ్చినాము. ఈ పెద్ద మనిషి ఎన్ని ఇచ్చాను తెలియదు, పెద్ద మనిషికి ఇచ్చినాం మేము ఇక్కడ. ఇప్పుడు నీకు ఇన్ఛార్జ్ నీకు ఇచ్చింది కదా, ఇన్ఛార్జ్ మనిషికి ఇన్ని అయితే అమ్మంటే ఆయనకి ఇచ్చేసినాము. ఆయనకి ఇచ్చేసేది. ఇక ఆయన గుర్తు ఈయన గుర్తు ఎంత ఇచ్చేది ఆ ఇంటికి పోయినాం. వచ్చినాయి అమ్మ తీసుకున్నాం పైసలు, ఇన్ని వచ్చి నేను తీసుకున్నాం అంటే అన్నాడు. ఇన్ని వచ్చి ఇన్ని తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు దిగిపోయారు. ఇప్పుడు ఆ పైసలు ఏంది? ఇప్పుడు ఆ పైసల పరిస్థితి ఏంది? అదే పరిస్థితి. మీకు ఇస్తారా లేకపోతే అవి కూడా వాళ్ళు వెళ్ళిపోయినట్టు, అవి కూడా వెళ్ళిపోయినట్టు? అడగాల, ముంగడ పోయి అడగాలి, ముంగడ పోయి కొట్లాడాలి. ఇక ఏమంటాడు ఏం కదా ఎన్నుకోవాలి. ఎన్నుకొని ఇప్పుడు ముంగట ఎవరైతే వాళ్ళ పట్టుకొని పోతాం. ఇప్పుడు నువ్వు దొరకపోయాడు కదా సార్, నిన్ను పట్టుకొని పోతాం అంతే. నువ్వు ముంగడికి వచ్చినావు చేస్తాను, నిన్ను పట్టుకొని పోతాం. నేను దొరకపోతాను. ఇది మొత్తానికి వీళ్ళు ఎవరైతే ఈ నాగరంకి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతిసారి కూడా అంటే ఏదో ఒక సమస్యతో వాళ్ళు కొట్టిమిట్టాడుతూనే ఉంటారు. దాంతోపాటు ఇక్కడ ఏదైతే ఈ నాగారం 300 క్వార్టర్స్ ఏవైతే ఉంటుందో ఇక్కడ మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయండి. మెయిన్గా మేజర్ ఇష్యూ ఏదైనా ఉంది అంటే డంపింగ్ యార్డ్. సో నగరంలోని 4 మూలలు ఏవైతే ఉన్నాయో ఈ 4 మూలల నుంచి కూడా చెత్తా చెదరం కావచ్చు, ప్రతిదీ మనకి ఈ వేస్ట్ నుంచి మెడ్ వేస్ట్ మొత్తం ప్రతిదీ కూడా ఇక్కడికి వచ్చి డంప్ చేస్తారు. డంప్ చేసిన తర్వాత వాటిని కాలబెట్టే పరిస్థితిలో భాగంగా చాలా వరకు కూడా ఆ స్మోక్ ఈ నివాసం ఉంటున్నటువంటి ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ నియర్ బై లొకేషన్లోనే ఆ స్మోక్ అనేది ఉంటుంది. సో ఆ స్మోక్తోని కూడా యంగ్స్టర్స్ దాదాపు ఒక 20 నుంచి 30 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా దాదాపుగా ఒక 5 చనిపోవడం జరిగింది. సో దీంట్లో ఇంకా పదుల సంఖ్యలో దీంతోనే అంటే మనకి మెడికల్ రిపోర్ట్స్ కూడా మనకి చూపించడం జరిగింది. మనకి గతంలో కూడా ఇదంతా కూడా చాలా పెద్ద చర్చగా జరిగింది. సో సిటీకి చాలా దగ్గరలో ఉన్న ప్లేస్లో డంపింగ్ యార్డ్ ఎట్లా పెడతారు అనే దానిపైన కూడా చాలా వరకు క్వశ్చన్ చేస్తే దగ్గర ఉంటుంది. ఎవరైతే అధికారులు కావచ్చు, వర్కర్స్ ఎవరైతే ఏమనుకుంటారంటే దగ్గరున్న దగ్గరనే పని అయిపోతుంది అన్నట్టుగా వాళ్ళు ఏం చేశారు అంటే ఈ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ బార్డర్స్లో పెట్టారు. అసలు సిటీకి దాదాపు ఒక 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఒక ఏరియా చూసుకొని డంపింగ్ యార్డ్ పెట్టుకోవాలనేది ఒక తారీఫ్ అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎక్కడ కూడా ఇట్లాంటిది ఇంప్లిమెంట్ చేయలేదు. దాంతోపాటు ఎవరైతే ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపుగా 30 నుంచి 40 సంవత్సరాలు అవుతున్నా కూడా వాళ్ళకి ఇవాళ రిజిస్ట్రేషన్ అనేది పక్కన పెడితే ఇల్లు ట్యాక్స్ కూడా వాళ్ళ పేరు మీద రావట్లేదు.
ఇల్లు ట్యాక్స్ పైన కూడా వాళ్ళ పేరు రావట్లేదు అంటే మీరు ఆలోచించండి ఎంత దారుణ పరిస్థితిలో ఉన్నారు. దొరికితే ఇల్లు సార్. సో ఇదంతా కూడా ప్రతిదీ కూడా అంటే ఎవరైతే మాజీ మేయర్ అయినటువంటి దండు నీతు కిరణ్ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో దండు శేఖర్ వాళ్ళంతా కూడా మేము దీనికి న్యాయం చేస్తాము, మీరు ప్రతి ఇంటి నుంచి కూడా 3,000 నుంచి 7,000, 7,000 నుంచి 15,000 అనేది ఒకటి వాళ్ళు సేకరించుకొని తీసుకున్న తర్వాత పూర్తిగా ఇదంతా కూడా చేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ డబ్బుల విషయంలో మరి ఏమైనా వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారా లేకపోతే మరి ఇదంతా కూడా మర్చిపోవాల్సిన అవసరం ఏమైనా ఉందా అనే దానిపైన ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దాంతోపాటు ఎవరైతే ఉన్నత అధికారులు కావచ్చు, పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్యాగ్ చేసేసి వాళ్ళకి షేర్ చేయండి.